Subscribe to Color Frames. టీమిండియా స్టార్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ తన వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఆయన భార్య ధనశ్రీ వర్మను ఇన్స్టాగ్రామ్ నుండి అన్ఫాలో చేశాడు. అంతేకాదు ఆమెతో దిగిన ఫోటోలను కూడా చాహల్ డిలీట్ చేశాడు. దీంతో వాళ్ళిద్దరూ విడిపోతున్నట్లు వస్తున్న వార్తలకు బలం చేకూరింది. అయితే ధనశ్రీ మాత్రం చాహల్ ఫోటోలను అలానే ఉంచడం కొసమెరుపు. ఇదిలా ఉంటే చాహల్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాహల్ తప్పతాగి సోలుగుతూ కనిపించాడు. నడవడానికి కూడా సోయి లేకుండా ఉన్న చాహల్ ని మరో వ్యక్తి పబ్ నుంచి బయటకు తీసుకువచ్చాడు. చాహల్ విడాకుల బాధతోనే తాగుడుకు అలవాటైనట్లు సన్నిహితులు చెప్తున్నారు. మరోవైపు చాహల్ భార్య ధనశ్రీ వర్మకు టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తో ఎఫైర్ ఉన్నట్లుగా గత కొంతకాలంగా చర్చ నడిచింది. వీరిద్దరూ కలిసి పలు పార్టీలకు హాజరవ్వడం అప్పట్లో చర్చనీయాంశమైంది. చాహల్ దీన్ని పట్టించుకోకపోవడంతో యవ్వారం ఇక్కడి వరకు వచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొదట్లో ఫ్యాన్స్ కూడా చాహల్ ని హెచ్చరించారు. ధనశ్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఫ్యాన్స్ అతన్ని హెచ్చరించారు. కానీ చాహల్ లైట్ తీసుకోవడంతో ఆమె అయ్యర్ కి మరింత దగ్గరైనట్లు సన్నిహిత వర్గాలు చెప్తున్నారు. విశేషం ఏంటంటే వచ్చే ఐపీఎల్ కోసం మెగా వేలంలో యజ్వేంద్ర చాహల్ ను పంజాబ్ కింగ్స్ 18 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ ను కూడా 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో వాళ్ళిద్దరిపై మీమ్స్ వెల్లువెత్తాయి. ధనశ్రీ వర్మ ముంబైలో డెంటిస్ట్ మరియు కొరియోగ్రాఫర్ గా చేసేది. కరోనా లాక్ డౌన్ సమయంలో ఆమె చాహల్ డాన్స్ నేర్చుకున్నాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.